హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నా. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 5. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 5 గురించి ముందుగా గోల్డెన్ చైర్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అని శ్రీముఖి అంటుంది. వచ్చిన తర్వాత నార్మల్ సీట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు గోల్డెన్ చైర్లకు రావాలనుకుంటున్నారు అని వెల్కమ్ అని అంటుంది. నవదీప్ అంటాడు. అంటే మూవీ ప్రమోషన్ వస్తుంది. క్రిష్ గారు మూవీ ప్రమోషన్ కోసం క్రిష్ గారు వస్తారు, మూవీ ప్రమోషన్ చేశారు. తర్వాత నవదీప్ అంటాడు, 4 చైర్ల కోసం 11 మంది ఉన్నారా అని అంటారు. యస్ అని మాట్లాడుతుంటారు. అది భలే అనిపించింది, నాకు బాగా అనిపించింది. ఓకే, కొంచెం వాళ్ళకి భయపెట్టినట్టు అట్లా బాగుంది. ఓకే, నైస్, నాట్ బ్యాడ్. తర్వాత క్రిష్ గారు అనుష్క మూవీ ఘాటి అనే మూవీకి ప్రమోషన్ చేయడానికి వస్తాడు. ఓకే, నైస్. అనుష్క మూవీ చాలా రోజుల నుంచి ఒకప్పుడు నాకు ఫేవరెట్ ఉంటుండే, ఇప్పుడు నాకు ఎవరు ఫేవరెట్ లేరు. కానీ ఒకప్పుడు అనుష్క ఫేవరెట్ ఉంటుండే. అనుష్క మూవీకి ప్రమోషన్కి వస్తుంటే అది క్యూట్, నైస్. అదేంటంటారు, ట్రీజర్ కూడా బాగుంది, సూపర్. అయినాక మీకు ఇందులో ఎవరైనా తెలుసా అంటే దివ్యనికిత మూవీ రివ్యూస్ ఇస్తుంటుంది అమ్మాయి తెలుసు అంటే మూవీ రివ్యూస్ ఇస్తుంటుంది అమ్మాయి అని అంటే నవదీప్ అంటాడు, సార్ ఆమె మూవీ రివ్యూస్ అంటే ఆమె నచ్చుతలేదంట, ఆమెకు వాళ్ళు ఏమంటారు మూవీ రివ్యూస్ అనకుండా ఆమెని ఈ మాట అనాలంట అంటే ఓకే నా అనాలిసిస్ అని అనాలంట అని చెప్తుంటుంది. అదంటే ఓకే అని అంటారు. ఇంకా కృషి గారు వచ్చి అక్కడ కూర్చుంటారు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో డేర్ అండ్ డైలో లెవెల్ 2 స్టార్ట్ చేస్తున్నాం, మళ్ళీ ఎట్లుంటుంది అని అంటారు. నవదీప్ గారు డేర్ అండ్ డై చెప్పే ముందు అందరికీ ఒకటి చెప్పాలనుకున్న ప్రతి బాగా అనిపిస్తుంది. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ వీళ్ళు మనకు కావాల్సింది ఒక 4 కదా అని అంటారు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు 4 మెంబర్స్ కదా, ఇంతవరకు ఒక్క ఛాయిస్ కూడా రాకుండా వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. వచ్చి బయట నిలబడండి అంటే నిలబడిన తర్వాత చెప్తుంటారు. ఆ నవదీప్ గారి మీద ఒక గ్లాస్ తీసుకొని వస్తారు. గ్లాస్ తీసుకొని వచ్చి ఆ గ్లాస్ పైన ముఖం పైన నీళ్ళు నవదీప్ పైన వేసి కొట్టాలని చెప్తుంటారు. అప్పుడు అందరూ షాక్ అయిపోతుంటారు. అబ్బా ఏందా అనుకుంటారు. నవదీప్ గారు మీరు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను, ఈ డేర్ మీ ముందే ఉంది కాబట్టి మీరు ఇక్కడ రావాలని కోరుకుంటున్నాను శ్రీముఖి చెప్తుంది. ఓకే అని నవదీప్ చెప్తుంటాడు. అయినాక శ్రీముఖి తర్వాత కేతం అంటుంది, మీరు ఎందుకు నీళ్ళు పోయాలంటే అందరు షాక్ అయిపోతారు. అయితే మనిషి పోయగలుగుతా అని అంటే శ్రీతేజ ఏమంటారు, నువ్వు ఒక మంచి మర్యాద అది అని చెప్తే అట్లా వేస్తారా అని అంటారు. అభిజిత్ అంటాడు, నువ్వు అది వేస్తే డైరెక్ట్ గోల్డెన్ సీట్ కోవు, నా దృష్టిలో అయితే నువ్వు గోల్డెన్ సీట్ కోవు, ముందే అది గుర్తుపెట్టుకో అని నవదీప్ చెప్తాడు. తర్వాత కేతం అంటుంది, జడ్జి అంటే దేవుళ్ళ మీద మనం ఫేస్ మీద నీళ్ళు పోయలేము కదా అని మాట్లాడుతుంటుంది కేదమ్మ. అయితే క్రిష్ గారు డైరెక్టర్ గారు చెప్తారు, శివుని పైన నీళ్ళు పోయగలుగుతావు కదా దేవుని, అట్లనే అనుకొని పోయి అని అంటారు. క్రిష్ గారు చెప్తారు, నేను కానీ ఆ ప్లేస్లో ఉంటే ఇంతవరకు ఎప్పుడో ఓసేస్తుంటే అని కూడా చెప్తాడు అతను. అయితే అమ్మో దేవుడా, నిజంగా నాకైతే బాగా అనిపించింది. తర్వాత అప్పుడు నాది అంటే ఎట్లా అంటే డిరెస్పెక్టబుల్గా వాటర్ పోస్తే మాత్రం నేను ఆ చైర్కి పంపించడానికి రెడీ ఉన్నా అంటే 10 ఎంచుతా, 10లో ఎవరైనా ముందుకు వచ్చి ఉంటే వాళ్ళకు నేను మాత్రం పక్కా ఇస్తా అని గోల్డెన్ చైర్ ఇస్తా అంటే మనిషి వచ్చి ముందరికి ఒక 2 అడుగులు ముందేస్తారు. అప్పుడు మనిషి 2 అడుగులు ముందేస్తే అప్పుడు చెప్తుంటాడు ఎవరు శ్రీతేజ, నువ్వు రెస్పెక్ట్ అని ఇప్పుడు అదేంది అని ఒక మాటలాగా అంటాడు శ్రీతేజ. అప్పుడు ఇంకా అతను ఇంకా నేను చెప్తుంటాడు. అయితే ఓకే నేను అంటాడు, ఎవరు నా పైన వాటర్ పోసే అవసరం లేదు, నేను ఈ గ్లాస్ తీసుకొని నీళ్ళు తాగుతాను, ఇంకా ఉంటాయి అని అంటాడు. సరే అని అంటారు. ఇంకా తర్వాత ఒక టాస్క్ ఇస్తామని ఇంకో డేర్ అండ్ డేలో లెవెల్ 2లో టాస్క్ అని చెప్తాడు. ప్రశాంత్ ఊర్మిళ వీళ్ళిద్దరికి ఇస్తారు. ప్రశాంత్ పిలిచిన తర్వాత ఎవరైనా పిలువ అంటే ఊర్మిళని పిలుస్తాడు. అయితే ఒక బోర్డు ఇస్తాడు, 2 బోర్డ్స్ ఇస్తారు. బోర్డులు ఇచ్చి చేతికి షాక్ అది వస్తుంది చూడండి, షాక్ వచ్చేది అది పెడతారు. పెట్టిన తర్వాత అయితే
ట్రయాంగిల్ యాంగిల్స్ అవన్నీ గేమ్ అని చెప్తారు. అమ్మో నిజంగా వాళ్ళు టార్చర్ నాకైతే అమ్మో ఈజీ 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 అని అంటుంటారు. ఒకసారి అది పని చేయలేదంటే పని చేయనప్పుడు నిజంగా నాగప్రశాంత్ సూపర్ అనిపించింది నాకు ఆ విషయంలో. పని చేయనప్పుడు అది ఒకసారి ఇది చూసుకోండి అని నేను అది గమనించాలి. అయితే అది అభిజిత్ గమనించి లాస్ట్లో చెప్తాడు, నేను అది లాస్ట్లో మీకు చెప్తాను 100%. అయితే సూపర్ అనిపించింది ఆ విషయం. తర్వాత ఆయన ఇది పని చేస్తలేదు ఇట్లా అని అంటే ఊర్మిళ కూడా బాగానే చేస్తుంది, ఆ అమ్మాయి కూడా సూపర్ నైస్ చాలా బాగా చేస్తుంది. ఇద్దరు చేస్తారు. అబ్బా ఘోరంగా అబ్బా ఏమన్నా ఘోరమా టార్చర్ రియల్ ఘోరమైన టార్చర్ అనిపించింది నాకైతే. అట్లా నాకు ఆ విధంగా అనిపించింది. కానీ హైలైట్ సూపర్ ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా, ఇద్దరు సూపర్ టాస్క్ చేశారు. కానీ ఇందులో విజేత ఎవరు అని ఇంకా అది మేము లాస్ట్లో చెప్తాం మీకు 4 మెంబర్స్ అని అంటే సరే అని ఇంకా కామోషి ఉంటారు. సరే అని ఇంకా వాళ్ళు పోతారు. వావ్ సూపర్ అని అందరూ క్లాప్స్ కొట్టిస్తారు. అదైతే సూపర్ రియల్ హైలైట్ అనిపించింది నాకైతే. తర్వాత కేతమ్మ చెప్తా, కేతమ్మ అవ్వ ఉంటుంది కదా, కేతమ్మ సార్ మీ ముందర కేతమ్మ ఒక పాట పాడుతుందంట అని అంటారు. అయితే ఒక ఆమె స్టోరీ గురించి ఒక పాట పాడుతుంది, ఆమె లైఫ్ స్టోరీ గురించి ఒక పాట పాడుతుంది. సూపర్ నిజంగా నైస్. అవ్వ మస్తు కష్టాలు పడి వచ్చింది. అయితే క్రిష్ గారు లేచి ఆయన అంటారు డైరెక్టర్ లేచి క్లాప్స్ కొడతాడు. అబ్బా సూపర్ మీ పాట చాలా బాగుంది, మీరు ఓకే అంటే నా సినిమాలో మీకు ఒక ఛాయిస్ ఇస్తా అని అంటారు. ఆమెకు అర్థం కాదు. తర్వాత శ్రీముఖి చెప్తుంది నీకు సినిమాలో ఛాయిస్ ఇస్తా అంట, నీకు ఓకేనా అంటే సార్ నాకు సినిమాలో ఛాయిస్ ఇస్తావా అని ఆమె పోయి అబ్బా హక్ చేసుకొని కాలు మొక్కడం ఇంకొతే లేదు, మీకు ఛాయిస్ ఇస్తా అని చెప్తుంది. సూపర్ అనిపించింది నాకు ఆ విషయంలో మాత్రం హైలైట్. నిజంగా కేతమ్మ మాత్రం హైలైట్ అనిపించింది ఆ విషయంలో సూపర్. తర్వాత త్రాడు డేర్ అండ్ డై లెవెల్ నాకు ఐ వాంట్ 2 మెన్స్ అని అడుగుతుంది. వై ఎందుకు నాకు అనిపించింది ఏంద్రబాబు ఏం టాస్క్ పెడతారు శ్రీతేజ అని పిలుస్తారు. శ్రీతేజ మనీష్ వీళ్ళిద్దరు రమ్మంటారు. సార్ అంటారు రిమూవ్ ద షర్ట్స్ అంటే షర్ట్స్ విప్పి రమ్మని చెప్తారు. షర్ట్ విప్పి రమ్మని చెప్తే శ్రీతేజకు మస్తు ఏడు ఉంటుంది అక్కడ. షర్ట్ విప్పిన తర్వాత బాడీకి ఫస్ట్ ఏమంటారు రిమూవ్ ద షర్ట్ అంటే నేను చేయలేను అంటారు. ఎందుకు చేయలేవు అని వాళ్ళు కొంచెం ఆర్గ్యుమెంట్. బిగ్ బాస్ హౌస్ ఒక టాస్క్లో మీరు డ్రెస్ చినిపోతాయి, మీరు డ్రెస్ చినిపోయిన తర్వాత నేను షర్ట్ విప్పి చేయలేను అదా ఇదా అని బాగా కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే బాగా జరుగుతుంది. అమ్మో దేవుడా ఏంద్ర బాబోయ్ అనిపిస్తుంది నాకైతే రియల్ చెప్పిన ఆర్గ్యుమెంట్. బిగ్ బాస్ అగ్ని ఫుల్లో దుంకమని చెప్తారు. ఆ పూల్లో దుంకమంటే నువ్వు షర్ట్ వేసుకొని దుంకుతావా బ్రో అని నవదీప్ అంటాడు. షర్ట్ ఇప్పడానికి ఏమవుతుంది అంత అంటే సరే ఇంకా కొంచెం ఆలోచించి సరే షర్ట్ ఇప్పుతాడు. అతను షర్ట్ ఇప్పిన తర్వాత నాకైతే ఓకే రియల్ చెప్తున్నా నేను షర్ట్ ఇప్పుతాడు. ఆయన షర్ట్ ఇప్పిన తర్వాత ఆయన నాకైతే మంచిగా అనిపించింది. ఓకే అది క్యూట్ అంటే క్యూట్ మీన్స్ అట్లా అంటలేను. షర్ట్ ఇప్పిన తర్వాత ఆయన ఏమవుతుంది అస్సలు ఏరు ఉండదు, అస్సలు కాళ్ళకు ఏరు ఉండదు. వామ్మో ఏంద్రా బాబోయ్ అని అనుకుంటారు. తర్వాత ఇంకెవరు షాకిబ్. నిజం ఒక్క ఛాయిస్ అని నరకం చూస్తున్నాను నిజంగా చెప్తున్నా. అబ్బా షాకిబ్ నాకైతే చాలా మంచిగా అనిపించింది ఆ అబ్బాయి. అయితే ఒక ఛాయిస్ అని నరకం రియల్గా నరకం చూస్తున్నాను అనుకుంటాను నేనైతే. అయితే షాకిబ్ బ్రో నాకు ఇస్తాను అని కొద్దిసేపు ఆయనతో ఆర్గ్యుమెంట్ తీసుకుంటారు. తర్వాత ఓకే అంటే అతను షర్ట్ ఇస్తారు. అతను షర్ట్ ఇప్పినప్పుడు అతను కూడా ఏ అంతుండదు బ్రో నేను కూడా చేసా అని కొంచెం ఫన్నీగా అనిపిస్తుంటుంది. నాకు కావాలని గొడవ పడుతుంది. షాకిబ్ ఏదో ఫన్నీ మూమెంట్లు ఉంటాడని అనిపిస్తుంది నాకైతే. అయితే ఆయనకి ఏరు మనీష్ నాగప్రశాంత్కి ఏరు ఉంటుంది. ఆ ఏర్ అది ఉంటుంది ఇప్పుడు స్టిక్కర్ పెట్టుకొని ఏర్ మీద గుంజితే అది పోతుంది చూడండి ఫ్రెండ్స్. అట్లా భలే నాకైతే అమ్మో ఏం టాచుకున్నాను. ఫస్ట్ అమ్మో శ్రీముఖి అంటది నేనేంది వీళ్ళని ఇట్లా చూడాలని అనుకుంటున్నా, అస్సలు అనుకోలేదు అదే ఇదని శ్రీముఖి కామెడీగా మాట్లాడుతుంటుంది. భలే నిజం సూపర్ అనిపిస్తుంది నాకు శ్రీముఖి. ఆ విషయంలో బాగా అనిపించింది. బిందు మాదే శ్రీముఖి ఇద్దరు కలిసి ఒకసారి గుంజుతారు. అబ్బా అన్నారు అమ్మో ఏం టాచరు మెలగది అని అంటే కూడా శ్రీతేజ కూడా వీళ్ళు తీయమంటే కూడా లేదని గట్టిగా ఉంచుతారు. గట్టిగా ఉంచినప్పుడు అది పోతా బాగా అరుస్తుంటారు. అబ్బా ఓవరం అనిపిస్తుంది నాకైతే. టాస్క్ ఎవరు శ్రీతేజ బాగా ఆడిండు కానీ మళ్ళీ శ్రీతేజని తీసుకోవాలి మనకు కావాల్సిన 4 మెంబర్స్ లాస్ట్ చెప్తామని అంటారు. తర్వాత లెవెల్ 3
లెవెల్ 3లో బాబా అందరు ఫోన్లు ఇక్కడ తీసుకురండి అని చెప్తారు. ఫోన్లు తీసుకొని రావాలంటే ఫోన్లు అందరు తీసుకొని వస్తారు. ఫోన్లు తీసుకొచ్చాక మీ ఫోన్లతో మాకు పని ఉందని చెప్తారు. అందరు ఫోన్లు తీసుకొని వచ్చినాక వాళ్ళు చెప్తారు మీ ఫోన్లు ఈ హ్యామర్స్తోనే పలగొట్టాలి అని చెప్తారు. అప్పుడు అందరూ షాక్ అవుతారు. అందరు కొంచెం వెనక్కి వస్తారు. షాకిబ్ నిజంగా నాకైతే భలే నచ్చింది. షాకిబ్ వెంటనే తీసుకొని పట్టున వాళ్ళ కొడతాడు. స్టాప్ అన్నట్టు. ఒక అమ్మాయి డాక్టర్ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా వాళ్ళ కొడుతుంది. అనక స్టాప్ అంటారు. మళ్ళీ తర్వాత కవర్ ఇచ్చినాక ఇది సరిపోదు అని అంటే షాకిబ్ ఫోన్ తీసుకుంటాడు, ఆ కవర్లు పెడతారు, పటా వాళ్ళు కొడతారు. అందరూ నిజంగా చాలామంది ఏడుస్తారు. అనుషరత్నం వీళ్ళందరూ చాలా నాకైతే బాధ అనిపించింది, ఏడుస్తారు. నాకైతే పాపం అనిపించింది. రియల్ చెప్తున్నా నిజంగా ఆయన ఇష్టంగా కొనుక్కున్న ఒక ఫోన్ అంటే పాపం పగిలిపోయింది. ఓకే ఆయన ఏడుస్తాడు. తర్వాత ఓకేలే అని తర్వాత ఏమన్నాడు. తర్వాత ఇంకా అందరూ ఇంకా ఓకే నైస్ సూపర్. నిజం చెప్తున్నా ఫోన్ వాళ్ళగొట్టడం అంటే నాటు జోక్. ఆ ఫోన్లో ఎన్నో మెమోరీస్ ఎన్నో ఉండింటాయి, ఎన్నో నెంబర్లు అవన్నీ ఉంటాయి. ఒక్కని పలగొడతాడు నాకైతే షాకిబ్ నిజంగా చాలా మంచిగా అనిపించింది. రియల్ చెప్తున్నా షాకిబ్ సూపర్ అనిపించిండు. ఈ టాస్క్లో మాత్రం షాకిబ్ చాలా బాగా అనిపించిండు. తర్వాత అందరిని ఇక్కడ పిలుస్తారు. మాకు కావాలి 4 మెంబర్స్. మేము 4 మెంబర్స్ ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తామని మాట్లాడతారు. ఓకే అని చెప్తుంటారు. నిజంగా ఓకే. తర్వాత శ్రీముఖి ఫస్ట్ మనీష్ని ఓకే చేస్తుంది. తర్వాత బిన్ను మాధవి డాలి అని ఓకే చేస్తుంది. అభిజిత్ నాగవ ప్రశాంత్ని ఓకే చేస్తారు. షాకిబ్ని ఈయన పేరు నవదీప్ ఓకే చేస్తారు. నాకైతే నవదీప్ ఆడవాళ్ళే నచ్చిండు. నేనైతే ఎవరు నవదీప్ ఒక ఆడవాళ్ళకి ఇస్తాడని అనుకున్నాను. నిజంగా ఒక మనిషిని అట్లా నాకు అదే అనిపించింది. కానీ నవదీప్ సూపర్ అనిపించింది నాకు. ఆడవాళ్ళకి ఇస్తాడని అనుకున్నా కానీ లేదు, మంచిగా ఆమెకి అదేంటంటే అదేంటంటారు షాకిబ్ ఇచ్చినప్పుడు షాకిబ్ అయితే వెంటనే యాక్ట్ చేసుకుంటూ నిజంగా క్యూట్. నాకైతే బాగా అనిపించింది షాకిబ్. అతను నిజంగా అతను చాలా ఇష్టంగా ఆయన కష్టపడేది ఫోన్ అవన్నీ నాకు ఒక ఛాన్స్ కావాలని ఆయన ఎంత కష్టపడ్డాడంటే నేను ఆడతాను బాగా చేసి రియల్ అనిపించింది. కానీ అభిజిత్ నాగవంశిని చెప్తాడు అది వర్క్ చేయకపోయినా ఇది వర్క్ చేయట్లేదు, ఒకసారి చూడండి అని అట్లా చేస్తుంటాడు. నిజంగా సూపర్ అనిపించింది. నిజాయితీ చాలా మంచిగా అనిపించింది నాగా అని ఆయనకి ఇస్తాడు. నిజంగా సూపర్ అనిపించింది. ఈ రోజు వరకు టాస్క్ అయితే హైలైట్. కానీ శ్రీతేజ కొంచెం వచ్చింటే బాగుండు కదా శ్రీతేజ కూడా అని అనిపించింది. ఇంకా ఇవ్వలేరు ఏమో సరేలే. కానీ మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్.